వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం రెస్పిరేటరీ సిస్టమ్, బ్రీతింగ్ అండ్ గ్యాస్ ఎక్స్చేంజ్, ఈ చాప్టర్లో రెస్పిరేటరీ ఆర్గాన్స్ అండ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు. ఇందులో ద A is utilized by the organism to indirectly break down nutrient molecule like glucose to derive. B for performing various activities. For catabolism, C has to be continuously provided to the cells and D produced by the cells have to be released. ఇందులో మనం ఏ ప్లేస్లో అంటే ఒకవేళ ఏం పెట్టాలి అని అనుకుంటే, ద O2 ఈజ్ యూటిలైజ్డ్ బై ద ఆర్గానిజం టు ఇండైరెక్ట్లీ బ్రేక్ డౌన్ న్యూట్రియంట్ మాలిక్యూల్ లైక్ గ్లూకోజ్ టు డిరైవ్ ఎనర్జీ. ఫర్ catabolism, O2 has to be continuously provided to the cells and produced CO2 produced by cells have to be released out. సో మనకిచ్చిన ఈ ఆప్షన్స్లో AO2, B ఎనర్జీ, CO2, D CO2. కాబట్టి ఇక్కడ మనం డి ఆప్షన్ని కరెక్ట్ అని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ O2 ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ విత్ CO2 ప్రొడ్యూస్డ్ బై ద సెల్స్ ఈజ్ కాల్డ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే రెస్పిరేషన్ అవుతుంది, బ్రీదింగ్ కూడా అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కరెక్టే కాబట్టి డి ఆప్షన్లో మనకి ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. మెకానిజం ఆఫ్ బ్రీదింగ్ vary among different groups of animals depending mainly on their మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ ఒక్కొక్కరిలో కొంచెం వ్యారీగా ఉంటుంది. సో గ్రూప్స్ ఆఫ్ యానిమల్స్లో డిపెండ్ అపాన్ అని అడుగుతున్నాడు. ఇందులో ఆన్సర్ మనం అబ్జర్వ్ చేస్తే మేజర్గా హ్యాబిటేట్స్ అంటే ల్యాండ్, టెరెస్ట్రియల్స్, తర్వాత ఏరియల్, ఇలాంటి హ్యాబిటేట్ ఎక్కడైతే నివసిస్తుందో దాన్ని మనం హ్యాబిటాట్స్ అంటాం. సో నివసించే ప్రదేశాన్ని బట్టి, తర్వాత లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే అది సెల్యులార్ లెవెలా, టిష్యూ లెవెలా, టిష్యూ సిస్టమ్ అంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెలా, ఇలా దాన్ని బట్టి డిపెండ్ అపాన్ అంటే రెస్పిరేషన్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ హ్యాబిటాట్స్, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషను ఆన్సర్ కాబట్టి బి అండ్ సి అనేది బి ఆప్షన్లో ఉంది. బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, మ్యాచ్ ద కాలం 1, 2 అండ్ చూస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఫ్రమ్ ద ఆప్షన్ గివెన్. ఇందులో ఇక్కడ స్పాంజెస్ అనేది ఎంటైర్ బాడీ సర్ఫేస్, అదే ప్లాట్ఫామ్స్ ఇది కూడా ఎంటైర్ బాడీ సర్ఫేస్ అవుతుంది. ఎర్త్ వామ్స్ మాయిస్ట్ క్యూటికల్, ఇన్సెక్ట్స్ ట్రాకియల్ ట్యూబ్స్, aquatic ఆర్థ్రోపోడ్స్ గిల్స్. సో మనకి సి ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్రైసెస్ ద లంగ్స్. ఇక్కడ ఏలో ఇచ్చాడు ట్రాకియా, బి ప్రైమ్ బ్రాంకీ, సి సెకండరీ బ్రాంకీ, డి టెర్షరీ బ్రాంకీ, ఈ ఇనిషియల్ బ్రాంక్యూల్స్, ఎఫ్ టెర్మినల్ బ్రాంక్యూల్స్, జి డక్ట్ ఆఫ్ ఆల్వియోలి, హెచ్ ఆల్వియోలి. సో ఇందులో మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడున్న వాటిలో ఏ అనేది ట్రాకియా ఉంది. ట్రాకియా ఆల్వియోలోకి టచ్ ఉండదు. మిగతా అన్నీ అంటే ప్రైమరీ బ్రాంకీ, సెకండరీ బ్రాంకీ, ఇనీషియల్ బ్రాంకీ అండ్ టెర్మినల్ బ్రాంక్యూల్స్, డక్ట్ ఆఫ్ ఆల్వియోలి ఇవన్నీ కూడా లంగ్స్లో పార్టే. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ హ్యూమన్స్ హ్యావ్ a pair of external nostrils opening out about the upper lips. It leads to A. 1. Through the 2. The nasal chamber opens into 3. The 3 opens through
glottis of the larynx lesion into the 4. The 5 is a cartilaginous box which helps in sound production and hence called the sound box. ఇక్కడ మనకి 1 2 3 4 5లో ఏముంటాయి? ఫస్ట్ దాంట్లో చూస్తే హ్యూమన్స్ హ్యావ్ ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాజిల్స్ ఓపెన్స్ out about the upper lips. It leads to a nasal chamber through the nasal passage. So the nasal chamber opens into pharynx. Next ade pharynx opens through glottis of the larynx region into the trachea. The larynx is a cartilaginous box which helps in sound production and hence called the sound box. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ట్రాకియా ఈజ్ ఏ స్ట్రైట్ ట్యూబ్ ఎక్స్టెండింగ్ అప్ టు ద మిడ్ థొరాసిక్ క్యావిటీ విచ్ డివైడ్స్ అట్ ద లెవెల్ ఆఫ్. ఇప్పుడు మనకి ట్రాకియా అనేది ఒక స్ట్రైట్ ట్యూబ్ ఎక్స్టెండింగ్ ఎక్కడి దాకా అంటే మిడ్ థొరాసిక్ క్యావిటీ దాకా అవుతుంది. ఇది రెండుగా డివైడ్ అవుతుంది. ఏ లెవెల్లో డివైడ్ అవుతుంది అంటే ఆన్సరు 5th థొరాసిక్ వెర్టిబ్రే ఇంటూ ద రైట్ అండ్ లెఫ్ట్ ప్రైమరీ బ్రాంకీ. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. రికగ్నైజ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ మ్యాచింగ్. ఇక్కడ ఏ ప్లేస్లో ఎపిగ్లాటిస్, బి లారింగ్స్, సి ట్రాకియా, డి బ్రాంకస్, ఈ బ్రాంకియోల్, ఎఫ్ alveoli. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ ఆర్ సపోర్టెడ్ బై ఇన్కంప్లీట్ కార్టిలేజినస్ రింగ్స్? ఆన్సర్ ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూద్దాము. ట్రాకియా, ప్రైమరీ బ్రాంకీ, సెకండరీ బ్రాంకీ, టెర్షరీ బ్రాంకీ, ఇనిషియల్ బ్రాంక్యూల్స్, టెర్మినల్ బ్రాంక్యూల్స్, డక్ట్ ఆఫ్ alveoli అండ్ alveoli. ఇందులో ట్రాకియా ఓకే, బ్రాంకీ, ప్రైమరీ బ్రాంకీ, సెకండరీ బ్రాంకీ అండ్ టెర్షరీ బ్రాంకీ అండ్ ఇనిషియల్ బ్రాంక్యూల్స్ ఇవన్నీ కూడా కార్టిలేజినస్ రింగ్స్ కలిగి ఉంటాయి. కానీ టెర్మినల్ బ్రాంక్యూల్స్, డక్ట్ ఆఫ్ alveoli అనేది ఈ రింగ్స్ ఉండవు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద కాలం 1 and 2 అండ్ చూస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఫ్రమ్ ద ఆప్షన్ గివెన్. ఇక్కడ కాంబినేషన్ చూస్తే ఆన్సర్ ఏ ఫిషెస్లో గిల్స్ ఉంటాయి, రెప్టైల్స్ లంగ్స్, సిలిండ్రేట్ ఎంటైర్ బాడీ సర్ఫేస్, ఇన్సెక్ట్స్ ట్రాకియల్ ట్యూబ్స్, aquatic arthropods gills. So option D correct answer. Conducting part of the respiratory system is formed. Answer from external nostrils up to the terminal bronchioles. దీన్ని మనం కండక్టింగ్ పార్ట్ అంటాం. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. The respiratory or the exchange part of the respiratory system is formed by answer alveoli and duct of alveoli. Option D correct answer అవుతుంది. Next, what are the function of the conducting part of the respiratory system? ఇక్కడ రెస్పిరేటరీ సిస్టంలో కండక్టింగ్ పార్ట్ అని అడిగాడు కాబట్టి ఏ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద అట్మాస్ఫెరిక్ ఎయిర్ టు ద alveoli ఇది ఓకే. క్లియర్స్ అట్మాస్ఫెరిక్ ఎయిర్ ఫ్రమ్ ఫారిన్ పార్టికల్స్ ఇది కూడా ఓకే. హ్యూమిడిఫైస్ అట్మాస్ఫెరిక్ ఎయిర్ ఇది కూడా ఓకే. బ్రింగ్స్ ద అట్మాస్ఫెరిక్ ఎయిర్ టు ద బాడీ టెంపరేచర్ ఇదంతా కూడా కండక్టింగ్ పార్ట్లో జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, which is the site of actual diffusion of O2 and CO2 between blood and atmospheric air? సో ఇక్కడ మనకు ఎక్స్చేంజ్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్.
సో ఇది యాక్చువల్ సైట్ కాబట్టి ఆప్షన్ బోత్ ఏ అండ్ సి అవుతుంది. సో డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద లంగ్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ ద థొరాసిక్ ఛాంబర్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై dorsally by the A, ventrally by the B, lateral by the C and on lower side by the D. ఆప్షన్ కనుక చూస్తే ఏ వెర్టిబ్రల్ కాలమ్, బి స్టెర్నమ్, సి రిబ్స్, డి డయాఫ్రమ్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The anatomical setup of lungs in thorax is such that any change in the volume of the A will be reflected in the B. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ థొరాసిక్ క్యావిటీ, బి పల్మనరీ క్యావిటీ అవుతుంది, లేదా ఏ థొరాసిక్ క్యావిటీ, బి లంగ్ క్యావిటీ కూడా అవుతుంది. కాబట్టి ఆప్షన్ బోత్ ఏ అండ్ సి, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. Utilization of O2 by the cells for catabolic reactions and resultant release of CO2 is called. Answer cellular respiration. Option C correct answer. The process by which O2 rich atmospheric air is drawn in and CO2 rich alveolar air is released out is. Answer breathing, pulmonary ventilation. Both A and B. Which is the correct sequence of steps in respiration? ఇక్కడ ఫస్ట్ ఏముంది అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ బై ద బ్లడ్, బ్రీదింగ్ ఆఫ్ పల్మనరీ వెంటిలేషన్, సెల్యులార్ రెస్పిరేషన్, డిఫ్యూజన్ ఆఫ్ O2 అండ్ CO2 బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్, డిఫ్యూజన్ ఆఫ్ O2 అండ్ CO2 అక్రాస్ alveolar membrane. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ breathing of pulmonary ventilation, next diffusion of O2 and CO2 across alveolar membrane, తర్వాత transport of gases by the blood, diffusion of O2 and CO2 between blood and tissues, next cellular respiration అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. The covering of the lung is called. Answer pleural membrane or pleura. Match the column and find out the correct combination. ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఎర్త్వామ్ చూస్తే క్యూటేనియస్, హ్యూమన్ పల్మినరీ, ప్రాన్ బ్రాంకియల్, ఇన్సెక్ట్స్ ట్రాకియల్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ క్రస్టేషియన్ రెస్పిరేషన్ అక్కర్స్ త్రూ. క్రస్టేషియన్లో జనరల్గా గిల్స్ త్రూ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. విచ్ వన్ రెస్పైర్స్ త్రూ గిల్స్? ఇందులో మనకి ఇచ్చిన దాంట్లో మీ మూడిట్లో యాక్చువల్గా లంగ్స్ ఉంటాయి, డి ప్రాన్లో మాత్రమే గిల్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఏ ఫుల్లీ గ్రోన్ టాడ్పోల్ లార్వా ఆఫ్ ఫ్రాగ్ రెస్పైర్స్ త్రూ. నెక్స్ట్ దీంట్లో మనకి ఆన్సర్ గిల్స్ అనేది బి ఆప్షన్ కరెక్ట్. Book lungs are respiratory structure is. Answer arachnida. So option A correct answer. Layer of uneven columnar cells which form tracheal lining are component of. Answer pseudostratified epithelium. Option C correct answer. In nereis gaseous exchange occurs through. Answer parapodia. Option A. In mammal voice is produced by. Answer larynx. Option C. Diffusion of oxygen in tissues of cockroach occurs through. Tracheoles. Option D correct. Fish brought out of the water dies because of. చేపని నీటిలోంచి బయటకు పెడితే చనిపోతుంది ఎందుకు అంటే ఇనెబిలిటీ టు రెస్పైర్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకల్ కార్డ్స్ అక్కర్ ఇన్. ఇందులో ఓకల్ కార్డ్స్ ఎందులో ఉంటాయి అనేది జనరల్గా లారింగ్స్లో ఓకల్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద కాలమ్. ఇందులో లారింగ్స్
వాయిస్ బాక్స్, ట్రాకియా, విండ్ పైప్, alveoli, air sacs, epiglottis, lid of larynx. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎయిర్ ఈజ్ బ్రీత్డ్ త్రూ. ఆన్సర్ ఇందులో మనకి నాస్ట్రిల్స్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, ఆల్వియోలి ఈ సీక్వెన్స్లో బ్రీత్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఇక్కడ మనకు సీక్వెన్స్ కరెక్ట్ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.